సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్ ప్రొసీజరా ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్ అంటే అస్సలు కాదండి. ఇది జనరల్గా అనెస్థీజియానే అక్కర్లేదు. మ్యాక్సిమం 90% పైన వాళ్ళకి ఈ ప్రొసీజర్ వితౌట్ అనెస్థీజియానే చేస్తాము. సో ఈ ప్రొసీజర్ ఎలా చేయబడుతుంది అంటే ఫస్ట్ ఒక ఫ్లెక్సిబుల్ కెథీటర్ సర్విక్స్ నుంచి పాస్ చేసి యూట్రస్లోకి తీసుకొని పోయి ఈ ఎంబ్రియోస్ అనేది రిలీజ్ చేస్తాము. సో దీనికి కావాల్సింది ఏంటంటే పేషెంట్ పొజిషన్లో పెడతాం, ఫుల్ బ్లాడర్ ఉండాలి. సో అంతే రిక్వైర్డ్. అండ్ ప్రొసీజర్ ముందు వచ్చేసి పేషెంట్కి ఇన్కేస్ కావాలి అంటే పెయిన్ కిల్లర్స్ అనేది జస్ట్ మినిమల్ డోస్ అనేది ఇస్తాము. అండ్ ఇది ఇన్కేస్ పేషెంట్ ఏమైనా సర్వైకల్ స్టినోసిస్ అంటే సర్వైకల్ ఇంటర్నల్ లాస్ క్లోజ్డ్ ఉండి కెథీటర్ కూడా పోలేదు, పేషెంట్ పెయిన్ థ్రెషోల్డ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ యాంగ్జైటీ వల్ల అంటే జస్ట్ మైల్డ్ సెడేషన్ అనేది ఇస్తాము. సో ఓవరాల్గా ఈ ప్రొసీజర్ అనేది ఎగ్రిట్రైవల్ లాగా అనెస్థీజియా అనేది ఇవ్వము. పేషెంట్ ఫుల్లీ అవేక్ ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ అనేది చేస్తాము. థ్యాంక్ యూ.